చాలా తక్కువ క్లాత్లో ఈ బవ్వు స్టిచ్చింగ్ చేస్తున్నానండి. దీనికోసం 7 ఇంచులు పొడుగు, 4.5 ఇంచులు వెడల్పు తీసుకున్నాను. అయితే ఇలాగా డైరెక్ట్గా కుడుతుంటే పల్చగా ఉందనమాట. అంటే స్టిఫ్గా లేదు. అందుకని క్యాన్వాస్ పెట్టాను మధ్యలో. నెక్ దగ్గర కట్ చేసిన క్యాన్వాస్ వేస్ట్గా ఉంటుంది కదా, పాడేయకుండా ఇలాగ మధ్యలో పెట్టేసి కుట్టేస్తున్నానండి. ఆ క్యాన్వాస్ అనేది లైనింగ్ క్లాత్ జాయిన్ చేసింది. ఎందుకంటే నెక్ దగ్గర కట్ చేసిన పీస్ కదా, అందుకని లైనింగ్ క్లాత్ అదేవిధంగా క్యాన్వాస్ జాయిన్ చేసి ఉండటం వల్ల మనకి స్టిఫ్నెస్ అనేది వచ్చింది. ఇప్పుడు వన్ సైడ్ కుట్టకుండా మిగతా అన్ని సైడ్లు కుట్టేసి ఇలాగ ఓపెన్ చేసేసేయండి. నేను చూపిస్తున్నాను చూసారా, అలాగే తిప్పేయాలన్నమాట. తిప్పేసుకుని కొంచెం ఐరన్ చేసుకోండి, ఇంకా బాగుంటుంది. కార్నర్స్ దగ్గర కూడా ఒక కుట్టు వేసేసుకోండి. కొంచెం తిప్పేటప్పుడు ఇబ్బందిగానే ఉంటుందండి ఇలా తిప్పేటప్పుడు, ఎందుకంటే చిన్న దాంట్లోంచి రావాలి కదా బయటికి, అందుకని అనమాట. సో ఇదంతా కూడా స్క్రూ డ్రైవర్ సహాయంతో కార్నర్స్ అనేవి కరెక్ట్గా వచ్చేటట్టు చూడండి. ఇలా మొత్తం కూడాని అయిపోయిందండి. ఇప్పుడు ఇక్కడ కొంచెం క్లోజ్ చేసింది కదా, అది క్లోజ్ చేసేద్దాం. ఓపెన్ చేసింది కదా, అది క్లోజ్ చేసేసి ఇలా దగ్గరగా ఫిల్స్ పెట్టేసుకుని ఒక కుట్టు వేసుకోండి, లేదంటే సూత్తో కుట్టినా పర్లేదు. కరెక్ట్గా మిడిల్లో రావాలి. ఇక్కడ ఒక బటన్ పెట్టేసుకోండి, బటన్ పెట్టేసుకుని సరిపోతాయి. ఇప్పుడు మనకి థ్రెడ్స్ కావాలి కదా. పొడుగు వచ్చేసి మీ దగ్గర క్లాత్ని బట్టి మీకు ఎంత పొడుగు కావాలో అంత. వెడల్పు వచ్చేసి ఒక 4 ఇంచులు తీసుకోండి. కుట్టిన తర్వాత మనకి 3.5 ఇంచులు వస్తుంది. స్టార్టింగ్లో క్రాస్గా కుట్టాలి. కుట్టిన తర్వాత మళ్ళీ తిప్పేసేయండి. తిప్పేసుకుని ఇలా జాయిన్ చేసుకుని బావు కుట్టేసామంటే సరిపోతుంది.